పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ ఫ్రాంకీ స్ట్రీట్ స్టైల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఎగ్ ఫ్రాంకీ కోసం మీకు ఎన్ని ఫ్రాంకీస్ కావాలో దాన్ని బట్టి అంత క్వాంటిటీలో మైదా తీసుకొని అందులో కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలిపి బాగా ముద్దలాగా కలిపి పక్కకు పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి పైన పక్కకు పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేస్తే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మూత పెట్టి పిండిని పక్కకు పెట్టేసి ఫ్రాంకీస్ కోసం ఒక గిన్నెలో మీకు ఎన్ని ఫ్రాంకీస్ కావాలో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్లో సాల్ట్ ఇంకా కారం ఉండలు లేకుండా మిక్స్ అవ్వడం కోసం కొన్ని పాలు యాడ్ చేసి ముందు సాల్ట్ ఇంకా కారం మిక్స్ చేసేసుకొని అందులో ఎగ్స్ వేసి మనం బీట్ చేసుకుంటే ఉండలు లేకుండా వస్తాయి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా రుద్దేసి దాన్ని మిడిల్లో ఇలా కట్ చేసి మొత్తం రోల్ చేసి ఇలా చేసుకోవడం వల్ల ఫ్రాంకీ అనేది లేయర్స్గా ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుంది. చపాతీని పల్చిగా రుద్దేసుకొని పెనం వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసి దానిపైన చపాతీని కూడా వేసేసి చపాతీ పైనుంచి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు వైపులా నీట్గా కాల్చుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, లేదంటే ఫ్రాంకీ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. ఒక సైడ్ చపాతీ బాగా కాలిన తర్వాత రెండో వైపు ఎగ్ని మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ కూడా వేసేసి రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఎగ్ బాగా ఫ్రై అయ్యే వరకు చపాతీ అటు ఇటు తిప్పుకుంటూ చపాతీని బాగా కాల్చుకొని చపాతీ తీసి పక్కకు పెట్టేసి అదే పెనం పైన కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, ఇంకా టొమాటో కెచప్ వేసి ఆనియన్స్ మరీ పచ్చిగా లేకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న చపాతీ పైన వేసేసుకొని మీకు కావాలి అంటే క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చికెన్ కర్రీ ఉంటుంది కదా, దాన్ని పీసెస్గా చేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు. దానిపైన కొంచెం టొమాటో కెచప్ ఇంకా మయోనీస్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది కొంచెం హెల్తీగా కావాలి అంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు.